నమస్తే అందరికీ. నేను మీ వీడియోలో చూపిస్తుంది హెయిర్ లోబింగ్ ట్రీట్మెంట్. అంటే చాలామందికి ఇయర్ రింగ్స్ హోల్స్ పెద్దగా అయిపోతాయి కదా, కన్నాలు పెద్దగా అయినప్పుడు కామన్గా ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్టిచెస్ వేసుకోవటం. ఈ ట్రీట్మెంట్ కోసం చాలామంది తెలియదు కదా, అందుకే నేను వీడియో చేస్తున్నాను. ఇది ఎట్లా అంటే మీకు జస్ట్ ఒక గమ్ టైప్లో ఉంటుంది. అది జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో అప్లై చేస్తున్నాను చూస్తారు కదా, అలా అప్లై చేసేసి హెయిర్ని స్టిక్ చేసేసి క్లోజ్ చేసేసి జస్ట్ ప్లాస్టర్ వేసేస్తాను. ప్లాస్టర్ మీకు 11 డేస్ వరకు ఉంటుంది. ఈ 11 డేస్ మీరు హెయిర్ వాష్ చేయకుండా, ఇయర్కి అసలు వాటర్ ఏం టచ్ అవ్వకూడదు, హెయిర్ వాష్ చేయకూడదు. అట్లా 11 డేస్ వదిలేసిన తర్వాత 11 డేస్ తర్వాత మీరు మళ్ళీ విజిట్ చేస్తే జస్ట్ మీకు ఏంటంటే ఏదైతే ప్లాస్టర్ వేసానో ప్లాస్టర్ ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ అప్పుడు అండ్ దెన్ మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. హెయిర్ని నార్మల్గానే లీవ్ చేసేసేయచ్చు. మీకు లైట్గా స్క్రాచెస్ టైప్లో బ్లాక్గా అట్లా ఉంటుంది. నేను ఒక క్రీమ్ ఇస్తాను, ఎవ్రీడే 2 times ఆ క్రీమ్ అప్లై చేయాలి. అండ్ దెన్ మళ్ళీ 11th డే నుంచి 20 days, ఆఫ్టర్ 20 days తర్వాత మీరు మళ్ళీ వస్తే మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. స్టిచెస్ మొత్తం కలిసిపోతాయి, స్కిన్ నార్మల్గా అయిపోతుంది. మీకు జస్ట్ ఒక స్క్రాచ్ లెక్క, ఒక లైన్ లెక్క మాత్రం కనిపిస్తుంది. అది అంత తొందరగా క్లియర్ అవ్వదు, కొంచెం టైం టేకింగ్ పడుతుంది. నేను మీకు గన్ షాట్ చేసేస్తాను. అంటే కంప్లీట్ ఈ ప్రాసెస్ 31 days మీకు పడుతుంది. 31 daysలో మీ ఇయర్స్ క్లోజ్ అయిపోతాయి. అండ్ దెన్ గన్ షాట్ చేసేస్తాను. అండ్ మీరు వేరే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ప్రాసెస్. మీరు ఈ ట్రీట్మెంట్ కోసం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు నాది ఇన్స్టాగ్రామ్ ఐడి షాషా మేకప్ ఆర్టిస్ట్. ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్లో మీరు పర్సనల్గా మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను. డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.